విద్యార్థులు గత పాఠంలో మీరు వర్బ్ని కేవలం మొదటి రూపంలో వాడటం ద్వారా ప్రతిరోజు జరిగే చర్యల గురించి చెప్పగలమని తెలుసుకున్నారు. మీకు ఇక్కడ కొన్ని ముఖ్యాంశాల గురించి చెప్పదలుచుకున్నాను. కొన్ని వాక్యాలు ప్రతిరోజు జరిగినట్టుగానే ఉంటాయి, కానీ వాటిని కేవలం ఈ వర్బ్ మొదటి రూపాన్ని ఉపయోగించడం ద్వారా చెప్పలేము. కొన్ని ఉదాహరణలు మీ ముందు తీసుకువస్తున్నాను, చూడండి. మీరు ఊహించండి, మీరు నాతో మాట్లాడదామని ఉదయం 10 గంటలకి వస్తారు. అప్పుడు నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను. మీరు తర్వాత కలుద్దాంలే అని మళ్ళీ 12 గంటలకు వస్తారు. అప్పటికి కూడా నేను క్లాస్ తీసుకుంటూనే ఉంటాను. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వస్తారు. అప్పుడు కూడా క్లాస్ తీసుకుంటూనే ఉంటాను. 7 గంటలకి వస్తారు. అప్పుడు కూడా క్లాస్ తీసుకుంటూనే ఉంటాను. ఇక అప్పుడు మీరు విసుగొచ్చి ఇలా చెప్తారు, అరే ఏంటి సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సార్ క్లాస్ తీసుకుంటూనే ఉంటాడు అని చెప్తారు. మరి ఈ వాక్యాన్ని ఎలా చెప్పగలరు? సార్ క్లాస్ తీసుకుంటూనే ఉంటాడు అని చెప్పడానికి మీరు ఎలా చెప్పగలరు? కేవలం వర్బ్ మొదటి రూపంలో మీకు వచ్చే మీనింగ్ ఏంటి? సార్ టీచెస్ అంటే సార్ ప్రతిరోజు టీచ్ చేస్తాడు అన్న ఉద్దేశం. కానీ సార్ టీచ్ చేస్తూనే ఉంటాడు అని చెప్పడానికి ఇక్కడ మీకు కావలసిన స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ కీప్ ప్లస్ వర్బ్ ఐఎన్జి ఈ రూపంలో చెప్పడం ద్వారా మీరు ఈ మీనింగ్ని తీసుకురావచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాము, చూడండి. సర్ కీప్స్ టీచింగ్ ఆల్ ద డే. సర్ పగలంతా టీచ్ చేస్తూనే ఉంటాడు. ద బాయ్ కీప్స్ ప్లేయింగ్. ఆ బాలుడు ఆడుతూనే ఉంటాడు. హీ కీప్స్ థింకింగ్. అతను ఆలోచిస్తూనే ఉంటాడు. హీ కీప్స్ వాచింగ్ ద టీవీ ఆల్ ద డే. అతడు పగలంతా టీవీ చూస్తూనే ఉంటాడు. హీ కీప్స్ స్లీపింగ్ ఆల్ ద డే. అతడు పగలంతా పడుకోనే ఉంటాడు. దే కీప్ వర్కింగ్ ఆల్ ద నైట్. వాళ్ళు రాత్రంతా పని చేస్తూనే ఉంటారు. హీ కీప్స్ వాండరింగ్ ఆల్ ద డే. అతడు పగలంతా తిరుగుతూనే ఉంటాడు. ఇలా రోజూ చేసే పనే, కానీ ఆ పనిలో కంటిన్యూటీ చూపెట్టాలనుకున్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ కీప్ ప్లస్ వర్బ్ ఐఎన్జి అనే ఈ స్ట్రక్చర్ని వాడటం ద్వారా ఆ మీనింగ్ సరిగ్గా ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పవచ్చు. విద్యార్థులు, మనం మరో ఇంపార్టెంట్ స్ట్రక్చర్ చూద్దాము. ఇది కూడా ప్రతిరోజు జరిగే పనే, కానీ దీంట్లో మరో మెలకువ ఉంది, చూద్దాం. ఇక్కడ మీరు ఊహించండి, నేను ఇలా చెప్పాలి, నేను క్లాస్ స్టార్ట్ చేసే ముందు కంప్యూటర్ క్లీన్ చేసి పెడతాను అని చెప్పాలి. మరి ఈ వాక్యాన్ని నేను ఎలా చెప్పను? ఇక్కడ చూడండి, ఐ క్లీన్ ద కంప్యూటర్ అని చెప్పామనుకోండి, అంటే నేను కంప్యూటర్ ప్రతిరోజు క్లీన్ చేస్తాను అన్న మీనింగ్ వస్తుంది. ఇకపోతే ఇంతకు ముందటి స్ట్రక్చర్లో చూద్దాం, ఐ కీప్ క్లీనింగ్ ద కంప్యూటర్. మరి ఇక్కడ వచ్చే మీనింగ్ ఏంటంటే నేను కంప్యూటర్ క్లీన్ చేస్తూనే ఉంటాను అన్న మీనింగ్ వస్తుంది. నేను కంప్యూటర్ క్లీన్ చేసి పెడతాను అనే మీనింగ్ రావడానికి ఎలా చెప్పాలి అంటే మనం వాక్యాన్ని సబ్జెక్ట్ ప్లస్ కీప్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ అనే స్ట్రక్చర్లో చూపెడితేనే ఈ మీనింగ్ వస్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాము, చూడండి. ఐ కీప్ ద కంప్యూటర్ క్లీన్డ్ బిఫోర్ ఐ స్టార్ట్ ద క్లాస్. అంటే నేను క్లాస్ స్టార్ట్ చేసే ముందు
కంప్యూటర్ క్లీన్ చేసి పెడతాను. యు కీప్ ద హోంవర్క్ కంప్లీటెడ్. మీరు హోంవర్క్ కంప్లీట్ చేసి పెడతారు. షీ కీప్స్ ద మీల్స్ ప్రిపేర్డ్. ఆమె భోజనం తయారు చేసి పెడుతుంది. షీ కీప్స్ ద డ్రెస్సెస్ వాష్డ్. ఆమె బట్టలు ఉతికి పెడుతుంది. హీ కీప్స్ ద వాటర్ ఫిల్డ్ ఇన్ ఎ పాట్. అతడు కుండలో నీళ్లు నింపి పెడతాడు. దే కీప్ ద షాప్స్ క్లోజ్డ్ ఆన్ సండేస్. వాళ్ళు ఆదివారం రోజున దుకాణం క్లోజ్ చేసి పెడతారు. షీ కీప్స్ హర్ వెహికల్ పార్క్డ్ సమ్వేర్ ఎట్ ఫార్. ఆమె తన వెహికల్ ఎక్కడో దూరంగా పార్క్ చేసి పెడుతుంది. ఇలా ఒక పనిని చేసి పెడతారు అని చెప్పడానికి పై స్ట్రక్చర్ని వాడతాము. ఇక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మరో ముఖ్యమైన కార్నర్ ఒకరిని ఒక పని చేసేలా చేయడం అనే వాక్యాన్ని చెప్పాలి అంటే ఆ వాక్యాన్ని మనం సబ్జెక్ట్ ప్లస్ మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అనే స్ట్రక్చర్తో సూచిస్తే ఈ మీనింగ్ చెప్పగలుగుతాం. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను, గమనించండి. నేను మిమ్మల్ని క్లాస్లో గంటసేపు కూర్చోబెడతాను. ఈ విషయం చెప్పాలి. దీన్ని ఎలా చెప్పగలం? ఐ సిట్ అంటే నేను కూర్చుంటాను. యు సిట్ అంటే నీవు కూర్చుంటావు. కానీ నేను మిమ్మల్ని కూర్చొనేలా చేస్తాను. అలా మీతో ఒక పని చేయించడం అనేది చెప్పడానికి ఈ స్ట్రక్చర్ కావాలి. ఈ వాక్యాన్ని ఇలా చెప్పగలం. చూడండి, ఐ మేక్ యూ సిట్ ఫర్ 1 hour. నేను మీకు 1 గంట వరకు కూర్చోపెడతాను. ఐ మేక్ యూ అండర్స్టాండ్. నేను మీకు అర్థమయ్యేలా చేస్తాను. యూ మేక్ మీ లాఫ్ మచ్. మీరు నన్ను చాలా నవ్విస్తారు. ఐ మేక్ ద కైట్ ఫ్లై. నేను గాలిపటం ఎగరవేస్తాను. ఐ మేక్ యూ ఫర్గెట్ ద వరల్డ్. నేను మిమ్మల్ని ఈ ప్రపంచం మర్చిపోయేలా చేస్తాను. ద ఓనర్ మేక్స్ వర్కర్స్ యాక్ట్ ఆన్ హిస్ ఆర్డర్. యజమాని పనివాళ్ళని అతని ఆదేశాలకు అనుగుణంగా పని చేసేలా చేస్తాడు. ఇంతకుముందు జీ సినిమా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఈ రకంగా ఉండేది. వి మేక్ ఓవర్ 100 million వ్యూవర్స్ థింక్ ట్వైస్, ఫీల్ బెటర్ అండ్ బైట్ దేర్ నేల్స్. అంటే వాళ్ళ ఉద్దేశం ఈ రకంగా ఉంది. మేము 100 million వ్యూవర్స్ని థింక్ ట్వైస్ అంటే రెండోసారి ఆలోచించుకునేలా, ఫీల్ బెటర్ అంటే అన్ని ఛానల్స్లోకెల్లా మా ఛానలే బాగుంటుందని అనిపించేలా, అండ్ బైట్ దేర్ నేల్స్ అంటే మా అడ్వెంచర్ సీరియల్స్తో వాళ్ళ గోళ్ళు గిల్లుకునేలా. ఈ రకంగా మేము ప్రతి ప్రేక్షకుణ్ణి ఆకట్టుకోగలుగుతామన్న వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. ఇకపోతే ఒనిడా కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా ఒకటి ఈ స్ట్రక్చర్ తోటే ఉంది. అది ఈ రకంగా ఉంది. ఒనిడా 25 NV మేక్స్ ఆల్ అదర్ టీవీస్ ఫీల్ స్మాల్. అంటే ఒనిడా 25 NV ఇతర అన్ని టీవీలని ఇలా చేస్తుంది, అవి చిన్నగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అంటే ఈ ఒనిడా 25 NV షేప్ పెద్దగా ఉందన్న అర్థం. ఈ రకంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రతిరోజు జరిగే చర్యకి కేవలం వర్బ్ మొదటి రూపాన్ని చూపెడతాం. ఇక ఇదే విషయం హీ, షీ, ఇట్ గురించి చెప్పవలసి వస్తే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ని కానీ జోడిస్తాం. ఇక నెగటివ్లో చెప్పాలి అంటే వర్బ్కి ముందు డోంట్ని తీసుకుంటాం. అదే హీ, షీ, ఇట్ నెగటివ్స్కి అయితే డజంట్ని తీసుకుంటాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ రకంగా ప్రతిరోజు జరిగే పనే కాకుండా
రెడీ పొజిషన్ అంటే ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్లో వచ్చే మాటలు, ఇంకను హ్యాబిట్స్ ఆఫ్ ఏ పర్సన్ అనగా ఒకరి అలవాట్ల గురించి, ఇక అప్పుడప్పుడు జరిగే పనులకి ఆఫెన్ అన్న పదాన్ని సహాయంగా తీసుకొని చెప్తాం. ఎప్పుడూ లేదు అన్న మీనింగ్ తీసుకురావడానికి నెవర్ అనే పదాన్ని సహాయంగా తీసుకొని చెప్తాం. ఇక కొన్ని సంఘటనలు ప్రతిరోజువే, కానీ వాటిని కేవలం వర్బ్ మొదటి రూపం ద్వారానే చెప్పలేము. వాటిని ఈ స్పెషల్ స్ట్రక్చర్స్ని తీసుకొని చెప్తాము. ఒక పని చేస్తూనే ఉంటాము అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ కీప్ ప్లస్ వర్బ్ ఐఎన్జి అనే స్ట్రక్చర్లో చెప్తాము. ఒక పని చేసి పెడతాము అన్న మీనింగ్ రావడానికి సబ్జెక్ట్ ప్లస్ కీప్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ అనే స్ట్రక్చర్ని వాడతాము. ఇక ఒకరిని ఒక పని చేసేలా చేస్తాము అని చెప్పడానికి ఆ వాక్యాన్ని సబ్జెక్ట్ ప్లస్ మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అనే స్ట్రక్చర్లో చెప్తాము.